హాయ్! హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మసాలా కర్రీ ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చింది. చికెన్, మటన్ తినని వాళ్ళైతే చాలా ఇష్టంగా బాగా తింటారు. మళ్ళీ మళ్ళీ పెట్టించుకొని తింటారు. చికెన్, మటన్ కంటే చాలా టేస్టీ ఉంటుంది అసలు. ఇంకా అంతే మాటలు ఉండవు ఇంకా. తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలా టేస్టీ ఉంటుంది. దానికోసం అయితే నేను 1 కప్ అయితే శనగపిండి అయితే తీసుకున్నాను. ఆ శనగపిండిలో కొంచెం సాల్టు, జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. ఇంట్లో పిల్లలు లేకపోతే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. లూజ్గా కలుపుకోకుండా కొంచెం థిక్నెస్గా కలుపుకోవాలి. మిర్చి బజ్జీకి అయితే కలుపుకుంటాం కదా తిక్కుగా, అట్లా కలుపుకోవాలన్నమాట. ముద్దలు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే ముందే ఆయిల్ పెట్టుకున్నా నేను. అదైతే హీట్ ఎక్కింది. ఇట్లా పకోడీ ముద్దలాలు అయితే వేసుకోవాలి. ఇలా అయితే పకోడీ ముద్దలా వేసుకున్నాం కదా, అవి అయితే పచ్చి వాసన పోయేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ డీప్ ఫ్రై అయితే అవసరం లేదు. ఇదిగోండి, పెద్ద ముక్కలు అనిపిస్తే కట్ చేసుకోండి. నేనైతే చుంచేస్తున్నాను. పెద్ద ముక్కలు అనిపిస్తే ఇలా కట్ చేసుకోండి. దానికోసం అయితే నేను 2-3 టమాటోలు అయితే ఇట్లా మిక్సీకి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అది ఎత్తుకోండి. ఇట్లా ఇట్లా మెత్తగా అయిపోయింది కదా పేస్ట్ లాగా. ఇప్పుడైతే నేను ముందే ఆయిల్ పెట్టుకున్నాను బాండీలో. ఈ బాండీలో మీ ఇంట్లో ఎన్ని మసాలాలు ఉంటే అన్ని మసాలాలు అయితే వేసుకోండి. మసాలా కర్రీకి మసాలాలు లేకపోతే ఎలా చెప్పండి. ఇదిగోండి, ఇలా మసాలాలన్నీ వేసుకోవాలి. జీలకర్ర, చెక్క, మొగ్గ, లవంగాలు, యాలక్కాయలు అన్నీ వేసుకోవచ్చు. మా ఇంట్లో ఉన్నాయి నేను వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అయితే వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవి ఏంటో నాకు వీటి పేరు అయితే తెలియదు. ఇవి అయితే వేయటం మర్చిపోయాను. ఇప్పుడు వేసుకుంటున్నాను. చిన్న చిన్ని గసగసాలు ఏంటో అంటారు కదా, అవి. ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కానీ మా ఇంట్లో అల్లం అయిపోయింది, లేదు. నేను టమాటా పూరీని అయితే అదైతే వేసుకున్నాను. ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నాను.
చిటికెడు పసుపు, చూడండి దగ్గర అయింది కదా, కొంచెం ఇట్లా దగ్గర అయినాక కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇందాక మనం వేపు పెట్టుకున్న శనగపిండి ముద్దలైతే వేసుకున్నాను నేను. ఆ శనగపిండి అవి అయితే బాగా కలుపుకోవాలి. అప్పుడే కదా ఆ టమాటోది పసుపు ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా, అదంతా పట్టుతుంది ఆ ముక్కలకు కూడా. ఇప్పుడు వచ్చేసి కారం, టేస్ట్ సరిపడినంత కారం, ధనియా పౌడర్, గరం మసాలా అయితే వేసుకున్నాను. పెరుగు అయితే ఇట్లా మెత్తగా చేసుకొని అయితే వేసుకోవాలి. పెరుగు గడ్డ అంతనే వేయకూడదు. పెరుగు అలా మెత్తగా చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టి కాసేపు మగ్గనించాలి. చూడండి ఎంత బాగా కుక్ అయింది కదా. ఇందులో అయితే నేను సాల్ట్ వేయటం మర్చిపోయాను, ఉప్పు వేయడం. ఇప్పుడు వేస్తున్నాను. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. కర్రీ అయితే దగ్గర అయిపోయింది కదా, ఉడికిపోయింది. ఇంకొంచెం సేపు అయితే నేను ఉంచాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. తరువాత అయితే ఆ ముక్కలు ఏవి కనిపించవు అసలు. వెతుక్కొని తింటారు ఆ ముక్కలు. చికెన్ ముక్కల కంటే చాలా బాగుంటాయి అసలు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆ ముక్కలు వెతుక్కొని తింటారు అసలు. ఆ ముక్కలు అంత బాగుంటాయి. చాలా టేస్టీ ఉంటుంది కర్రీ వచ్చేసి.